హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో కరివేపాకు పచ్చడి చేయబోతున్నానండి. మన అందరి గార్డెన్లోనూ కరివేపాకు మొక్కలు ఉంటాయి కదా. కరివేపాకుని కూరలోనే వేసుకోవడం కాకుండా అప్పుడప్పుడు పచ్చడి కూడా చేసుకుంటూ ఉండాలండి. కరివేపాకు పచ్చడి హెల్త్కి చాలా మంచిది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ఎంతో టేస్ట్గా ఉండి కరివేపాకు పచ్చడిని ఏ విధంగా చేయాలో చూసేద్దామా. మా గార్డెన్లో కరివేపాకు మొక్క అండి. కరివేపాకు కోస్తున్నాను. ఇలా ఫ్రెష్గా కరివేపాకు కోసుకుని పచ్చడి చేసుకోవడం వల్ల మనకి విటమిన్స్ పోకుండా ఉంటాయండి. పచ్చడి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కరివేపాకులో ఎన్నో విటమిన్స్ ఉన్నాయి. అలాగే మనకి ఎంతో మంచిది కూడా ఆరోగ్యానికి అండి. స్కిన్కి, జుట్టుకి కూడా చాలా మంచిది. కంటికి కూడా చాలా మంచిదండి. అరుగుదల లేని వాళ్ళు ఈ కరివేపాకు పచ్చడి వేసుకోవడం వల్ల డైజెషన్ బాగా అవుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గించి బరువును కూడా తగ్గిస్తుంది. అలాగే కాల్షియం, ఫైబర్, విటమిన్ ఏ, ఎన్నో విటమిన్స్ కూడా ఈ కరివేపాకులో ఉన్నాయండి. మా గార్డెన్లో ఉన్న ఈ కరివేపాకు చెట్టు కరివేపాకు కోసాను. ఇదంతా కూడా శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసి ఈ కరివేపాకుని ఇలా క్లాత్ మీద పెట్టి ఆరబెట్టానండి. తడి లేకుండా ఉండాలి పచ్చడికి. ఎండుమిర్చి 8, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, మెంతులు, వెల్లుల్లి రేకలు, 1 టీ స్పూన్ చాయ్ మినపప్పు, ఆయిల్, బెల్లం, పోపు పెట్టుకోవడానికి పోపు సామాను, సరిపడా ఉప్పు. కరివేపాకుని కొలుద్దామండి. కప్పుతో నొక్కిపెట్టి తీసుకోవాలి. 2 కప్పులు అయింది కరివేపాకు. ఈ కరివేపాకు పచ్చడి ఫ్రిడ్జ్లో ఉంచితే వారం రోజులు నిల్వ ఉంటుందండి. ఇందులోకి చింతపండు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసి ఇందులోకి వేడి నీళ్ళు వేసి నానబెడుతున్నాను. ఇలా వేడి నీళ్ళు నానబెట్టడం వల్ల మనకి చింతపండు గుజ్జు వచ్చేస్తుంది. అలాగే పచ్చడి కూడా నిల్వ ఉంటుందండి. పాన్ పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ మరిగిన తర్వాత ఎండుమిర్చిని ఇలాగా చిదిమి వేసుకోవాలి. గింజలు కూడా వేగుతాయండి. ముందే వేసేసుకోవాలి ఎండుమిర్చిని. ఎండుమిర్చి వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఇది 1 నిమిషం వేగిన తర్వాత ఇందులోకి ధనియాలు, చాయ్ మినపప్పు కూడా వేసుకుని 1 నిమిషం వేగాక ఇందులోనే జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవి కూడా వేసుకుని ఇవన్నీ కూడా దోరగా వేయించాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేగాలి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అదే పాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను కరివేపాకు వేయించుకోవడానికి. ఇందులోనే కరివేపాకు వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కరివేపాకు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. కొద్దిగా వేయిస్తే సరిపోతుంది. కొంచెం పసరు వాసన పోయేలా వేస్తే చాలు. ఇదిగోండి ఈ విధంగా వేగాలి. ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అదే పాన్లో పోపు కూడా పెట్టేస్తున్నానండి. ఈ పోపు పెట్టుకోవడానికి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. మీరు వేరుశనగ నూనె అయినా వేయించండి, నువ్వుల నూనె అయినా వేయచ్చు. ఇందులోకి దంచిన వెల్లుల్లి రేకలు ఒక 6 రేకలు వేసానండి. ఇది లైట్గా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి కూడా వేసి లైట్గా వేగాక 2 ఎండుమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. పోపు మారకుండా వేయించుకోవాలండి. పచ్చడి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. అలాగే అండి ఇవన్నీ చల్లారిపోయి వేయించినవి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని పచ్చడి చేసుకుందాం. ఈ ఎండుమిర్చి, ధనియాలు ఇవన్నీ కూడా ఈ మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకుందాం. ఈ విధంగా పొడి అవ్వాలండి. ముందు పొడి చేసుకుని అప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఈ విధంగా పొడి చేశాను. కరివేపాకును మనం ఎక్కువ వేయించకూడదండి. ఇందులో ఉన్న విటమిన్స్ పోతాయి.
కొంచెం పసరు వాసన పోయేలాగా ఇలా వేయించుకుంటే చాలు. ఈ కరివేపాకును కూడా ఇందులో వేసుకుని పొట్టు వెలిచిన వెల్లుల్లి రేకలు వేస్తున్నానండి. ఒక 8 పొట్టు వెలిచిన వెల్లుల్లి రేకలు, అలాగే బెల్లం వేస్తే పచ్చడి బాగుంటుందండి. టేబుల్ స్పూన్ వేస్తున్నాను, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలాగే ఉప్పు కూడా టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ వేస్తున్నాను, కల్లుప్పు. మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేయండి. అలాగే చింతపండు గుజ్జుని నానబెట్టి తీసానండి, వేడి నీళ్ళు వేసి నానబెట్టాను కదా, త్వరగా వచ్చేస్తుంది, నిలవ కూడా ఉంటుంది. ఇదంతా కూడా మనం కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పెట్టుకుని. ఇదిగోండి, ఈ విధంగా కోర్సుగా మిక్సీ పట్టాలి. ఎక్కువ మెత్తగైన పచ్చడి బాగుండదండి. పచ్చడి ఎప్పుడు కూడా మనం ఈ విధంగా పెట్టుకుంటే రోట్లో రుబ్బిన పచ్చడిలా ఉంటుందండి. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుని ఈ పచ్చడికి పోపు వేయించాం కదండి, ఈ పోపుని ఇందులో వేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ కరివేపాకు పచ్చడి చాలా మంచిదండి, మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే పిల్లలకి ఆకలి లేనప్పుడు ఈ కరివేపాకు పచ్చడి వేసి నెయ్యి కానీ నూనె కానీ వేసి అన్నం పెడితే పిల్లలకి ఆకలి పుడుతుంది. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కూడా ఈ కరివేపాకును వాడితే యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుందండి. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కరివేపాకుని. మనం అప్పుడప్పుడు అయినా సరే ఈ కరివేపాకు పచ్చడి చేసుకుంటూ ఉండాలి. ఇది ఎప్పుడు చేయని వారైనా ఒక్కసారి చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేస్తూ ఉంటారు, చాలా బాగుంటుందండి. పుల్లపుల్లగా, తీతీగా, కారంగా. ఈ కరివేపాకు ఫ్లేవరు లైట్గా చిరిచేదు, పసిరి వాసన రాకుండా ఉండాలంటే మనం కరెక్ట్గా కారం, ఉప్పు, పులుపు అన్నీ కరెక్ట్గా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. వేయించిన ఈ పోపులన్నీ ఇందులో వేసేసుకుని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఈ కరివేపాకు పచ్చడిని చేయండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నూనె వేసుకుని తింటే. చేసే విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.